హైతారం వచ్చిందనా ఎట్లా? ఇవాళ పెద్దగా ఏం లేదు రాజకీయం. లేకుంటే మొన్నటిదానికి అసెంబ్లీలో మాట్లాడి ఆష్టకొండమని నిమ్మలవడ్డరా. ఎండలు ముదిరేటోరకు పల్లెలకు పోవాలంటే కొందరు బూగులు కూడా పట్టొచ్చుల్లా. ఏసీలకెళ్ళి బయటికి రావాలంటే భయపడేటోళ్ళు. సరే, ఉన్న దాంట్లోనే ఎవలేం చేసిండ్రో, రాజకీయాలేందో, పబ్లిక్ తిప్పలేందో అంతో నజరేద్దాం పాండ్రి. బాసరా సరస్వతి అమ్మవారి గుడిని ఎట్లా డెవలప్ చేయాలి, సవలతులు ఏం పెంచాలనో ఆఫీసర్లతోటి మీటింగు. సీఎం సార్ ఎల్లుండి పోయి 225 కోట్ల రూపాయలతోటి పనులు చాలు చేయబోతున్నాడు. గా పని మీదనే వచ్చిన మంత్రి జూపల్లి సారు బాసరా IIITలో తిప్పలు అడుచుకొని పిల్లలతోటి కలిసి భోజనం చేసిండు. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు గోదావరి పుష్కరాల పనులు సగబెట్టిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. వచ్చేడే పుష్కరాలు మరి. అట్లనే చెన్నూరు మార్నింగ్ నడక చేసుకుంటా ఏడేం తిప్పలు ఉంది, ఏడేం పనులు చేయాలనో అంతా చూసిండు. చెన్నూరులో సుమారు 1,00,000 మంది ఇక్కడికి వస్తారు భక్తులు. వారికి సరైన ఫెసిలిటీస్ చేసే అవసరం ఉన్నదని చెప్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒప్పుకొని దీన్ని టైర్ 1లో చేయడం జరిగింది. 2 వెహికల్స్ పోయేలాగా రోడ్ వైండింగ్ చేసే అవసరం ఉంది. ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు వారికి సరిగా పార్కింగ్. మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి ఇలాకాలలో డెవలప్మెంట్ పనుల బిజీలు ఉన్నారు. ఇక ఇటు చూడండి. ఆఫీస్ లో సీఎం సార్ ఫోటో పెట్టి సంబరాలు. ఇది గజ్వేల ఎమ్మెల్యే కేసీఆర్ సార్ క్యాంప్ ఆఫీస్ మళ్ళా. కానీ వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే దీనికో లెక్కుందట. మొన్న గ్రామ సభ పెట్టినాడు, ఫ్లెక్సీల కేసీఆర్ సార్ ఫోటో పెట్టలేదని గడబడి చేసిరట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. పని చేయని ఎమ్మెల్యే ఫోటోలు మేము ఎందుకు ఇస్తామండి? పని చేయమనండి. గజ్వేల్కి రా, పని చేయి, ముఖం చూపి కార్యకర్తలకి. నిన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలు. గజ్వేల్ ఎమ్మెల్యే సార్ పబ్లిక్ లకు రాడు, ఏ పనులు అరుచుకోడు, ఏ తిప్పలు చూడాడు. ఇక క్యాంప్ ఆఫీస్ దేని కానీ గిట్లా ఇరైటీ నిరసన చేసిరట అధికార పార్టీ వాళ్ళు. లేలే ఆఫీస్ మీద అటాక్ జరిగిందని ఖండించారు కారోళ్ళు. అయినా క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టుకోవాలని చెప్పిన ప్రోటోకాల్ ఉన్నదా? ఎమ్మెల్యే ఉండడానికి ఇచ్చినట్టుగా ఇల్లు అది. అక్కడ కూర్చొని ప్రజలను కలవడానికి, నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అని చెప్పని ఏర్పరిచిన కార్యాలయం. ఇక మొత్తానికైతే ఇబ్రాహీంపట్నం, కేతనపల్లి 2 మున్సిపల్ సీట్లను బీఆర్ఎస్ఏ గెలిచింది. గా దినం గడ్బడ్ లవర్ తోటి ఎలక్షన్ ఆగిపోతే ఇయ్యాల పెట్టారు. అయితే ఖానాపూర్ మళ్ళా గదే గడ్బడ్ అవర్ తోటి రేపటికి వాయిదా పడ్డది. హుజురాబాద్ దగ్గర పెట్టి డంపింగ్ యార్డ్ చూస్తానికి సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ వచ్చి ఈడికెళ్ళి ఇంకో కాడికి మార్చాలని డిమాండ్ చేసింది గత పాలకులు. దాన్ని అమలు చేసేది ఈ పాలకులు. వీళ్ళు కొట్టాడుతారు, వాళ్ళు కొట్టారు. అందరిచి జై అంటున్నారు. వ్యతిరేకించింది ఎవరు? దీన్ని పెట్టింది ఎవరు? ఇక బీఆర్ఎస్ విద్యార్థి సంఘం మూసి బాట పట్టింది. ఇండ్లు గులగొట్టద్దు, పబ్లిక్ నాగం చేయొద్దని.